ఏపీ కేబినెట్ సమావేశంలో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు సీఎం చంద్రబాబు. అధికారుల పనితీరుపై సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న వారికి క్లాస్ పీకారు. అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణమేంటి? చేసిన సూచనలేంటి? ఏపీ కేబినెట్ సమావేశంలో అధికారుల తీరుపై సీఎం సీరియస్ అయ్యారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ చర్చకు వచ్చినప్పుడు వస్తామంటే ఎలా అని నిలదీశారు. కేబినెట్ సమావేశానికి ముందే అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలి అని సీఎం స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక పోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీరికి అనుసంధానంగా విమానాశ్రయాలను కూడా నిర్మించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పోర్టు లేని అంశంపై చర్చ రాగా దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఐఏఎస్ అధికారి కృష్ణబాబును ఆదేశించారు. అక్కడ భూముల విలువ అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించి ముందుకు సాగాలని మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. సంవత్సరం ఏపీకి ఎంతో కలిసొచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏకంగా 21 సంక్షేమ పథకాలను అమలు చేశామని, పెన్షనర్ల కోసం ఏటా 30,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. 2026లో సంక్షేమ ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో అభివృద్ధి పనులను సమన్వయం చేసుకునే బాధ్యత పూర్తిగా మంత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. ఇక పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే ప్రత్యేకంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. పోలవరం అనే జిల్లా ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకున్నాం? నిర్వాసితులకి న్యాయం జరగాలి. ఎవరైతే ఈ ప్రాజెక్టు వాళ్ళను ఆ ప్రాంతాల్లో వదిలేసుకుని వాళ్ళు ఈ ప్రాంతాల్లోకి వస్తున్నారో, సీతాపట్నం ఇటువంటి ఏరియాస్లో వాళ్ళకి అటాచ్మెంట్ ఉండాలి. ఆ ఎమోషనల్ కాంటెక్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నాం. సో పోలవరం జిల్లా అనేది పోలవరం లేదు కానీ అయినా కానీ మీరు పెట్టారనేది ఆ వాదానికి అసలు ఎక్కడ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ టు కీప్ దట్ ఎమోషనల్ అటాచ్మెంట్. 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి క్వాంటమ్ ఇయర్ గా ప్రకటించబోతోందని అధికారులు కేబినెట్ లో తెలిపారు. అలాగే క్వాంటమ్ సదస్సును అమరావతిలో పెట్టేందుకు ఐక్యరాజ్య సమితి అంగీకరించిందని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం అప్పటికి మనం క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.